రాత్రి 7 గంటల సమయంలో నేను రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పటికి మా చెల్లి ఫోన్ చేసి ఏడుతా మా ఇంటి మీదకే ఇంటోళ్ళు గొడవకు వచ్చారు. ఏసీ కోసం నీళ్లు పడుతున్నాయని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు. అదేంటే ఆగమ్మని వస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఆడ మనిషి మా ఊడని కూడా చూడకుండా చాలా దారుణంగా తిడుతుంటే కష్టపడుతుంది కదమ్మా, అది మేము అందరిలో తిరిగి వాళ్ళు అని చెప్పేసి మా చెల్లిని తీసుకుని స్టేషన్కి వచ్చానండి. స్టేషన్కి వచ్చేసిన తర్వాత కానిస్టేబుల్ గారిని పంపించారు, ఎస్ఐ గారు. ఆయన నా ముందు వెళ్ళాడు, నేను ఇంకా బండి మీద ఉన్నాను. ఈ లోపు అక్కడ 10-15 మందితోటి కాసుకొని ఉన్నట్టున్నాడు ప్రీపెయిడ్ గాని. ఒక 2-3 వచ్చి నన్ను పట్టుకోవడం, ఆ కుర్రోడు బ్లేడ్ అయి తీసుకుని మొత్తం నన్నే కాకుండా నాకు 3 చోట్ల 4 చోట్ల కుట్లు అయి పడ్డాయి. మా చెల్లికేమో చేతి మీద కోసాడు, ఇంకొక అతనికేమో మొఖం మీద కోసాడు. అసలు ఎప్పుడో ఎక్కడో సిటీల్లో ఈ బేడ్ బ్లాచ్లు చూసాం గానీ ఇలాంటి పల్లెటూరులో జగ్గంపేట గ్రామంలో ఇలాంటి బీడి బ్యాచ్ ఉండడం మాకు అందరికీ కూడా షాక్ కి గురయ్యాం. మేము ఇంకా షాక్ లోనే ఉన్నాం. మాకిలాంటి ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఒక పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే సామాన్య ప్రజలకి ఎటువంటి గతి పడుతుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించి దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు లక్ష్మీశెట్టి కుమారి అండి. మేము వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది జగ్గంపేట. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. నాకు కొత్తగా వచ్చామండి నెహ్రూ కాలనీ 3వ వీధికి. వచ్చి 4వ నెల అవుతుందండి. మేము కొత్తగా ఏసీ కొనుక్కున్నామండి. కొనుక్కొని ఒక 20 రోజులు 15 రోజులు అవుతుందండి. మొత్తం కట్టుదిడ్డంగానే పైనుంచి పైపు కిందకే వాటర్ వెళ్ళి పైపు వేయించేసామండి, మొత్తం వాటర్ పడకుండానే. అయితే ఏమైందంటే ఒక 3 రోజుల క్రితం వాటర్ పడుతుందని నైట్ ఒక ఆవిడ పక్కన ఉన్న ఆవిడ నైట్ పడుకున్నప్పుడు 11కో 10:30కో తలుపులు బాధిందండి. వాటర్ కారిపోతున్నాయి మీ ఏసీ వాటర్ అని తలుపులు బాధింది. బాధంగానే ఏంటి ఎవరో లేరు, ఇప్పుడు పొద్దుడు చేపిస్తానండి అని చెప్పానండి. చెప్పంగానే అలాగనే ఊరుకుందండి. ఆ మొన్నాడు పొద్దున్నే మా ఆడబొడుసు నీళ్ళేసుకుందని మేము అమ్మింగి వెళ్ళి మా ఆడబొడుసుని తీసుకొని వచ్చేది. అది నిన్నండి. ఏమైందంటే నిన్న సాయంత్రం ఆవిడ నేను రావడంతో కనబడింది. ఏమైంది ఏంటంటే, ఆంటీ గారు ఈ పూట కాకండే అన్నయ్య వస్తున్నాడు, మాకు చిన్న అన్నయ్య ఏం చేస్తాడండి అని చెప్పానండి. చెప్పడంతో ఆవిడ నీవు ఈ పూటకైతే పర్వాలేదు, పొద్దున్న కల్లా నువ్వు చేయించకపోతే నీకు పగల కొట్టేస్తాను అలా అని రాంగ్గా మాట్లాడిందండి. అయినా సరే నేను నవ్వుతా తీసుకొని మేము పైకి వెళ్ళిపోయానండి. మా నీళ్ళేసుకున్న పాపనే ఎండి పూటకు ఒక్క పూట వేసుకుంటాము, రేపు పొద్దున్న ఏం చెప్తానండి అని చెప్పాను. ఆవిడ అలాగే అంటున్నదండి. వెళ్ళి ఇలాగా ఉడికొచ్చేస్తుందని ఏసీ ఆన్ చేశాను అంతేంటి. ఏసీ ఆన్ చేయగానే ఆవిడ పచ్చి బూతులండి. ఇంకా ఎలా మాట్లాడిందంటే అసలు చాలా అశ్రద్ధంగా మాట్లాడిందండి. ఆడద మాట్లాడే మాటలు మాట్లాడలేదు ఆవిడ. పాపలను కూడా ఇష్టం వచ్చినట్టండి. 2 ఆడపిల్లలండి. ఆ నీళ్ళేసుకున్న పిల్లనే ఇంటి ముందుకు వచ్చేసి అడ్డమైన బూతులండి, ఇంకా లంజులు లంబడీలని ఇంకా నోటుకు వచ్చినట్టు. ఇంకా అమ్మాయికి నోరుకి అదుపు లేదు అదుపు లేదండి. ఇంకెలా పడితే అలా మాట్లాడింది. మాట్లాడితే మా అన్నయ్య వస్తున్నాడండి ఏం చేస్తాడు పైపు అని. ఆ గొడవ జరుగుతుండగానే మా అన్నయ్యకి ఫోన్ చేసి అని ఇలాగా పైపు గురించి ఇలా గొడవాడుతున్నారో కొంచెం వచ్చి చెప్పనియా, పైపు అతను తీసుకొచ్చి చేయించని అని చెప్పానండి. చెప్పంగానే మా అన్నయ్య రెస్పాండ్ అయ్యి వచ్చి బండి ఆఫ్ చేసి ఏమ్మా అని అనగానే ఆవిడ వచ్చింది ముందు. రావడంతో ఏంటమ్మా అని ఆవిడ చెప్పింది తిన్నాడండి. ఇన్ని సరే అమ్మా ఏం చేస్తానమ్మా అంటే, ఏంటి నువ్వు వచ్చి చేసేదేంటి, నువ్వు పీకేదేంటి అని మా అన్నయ్యతోటి అశబ్దమైన మాటలో బూతులు మా అన్నయ్యని తిడుతుందండి. నేను ఇంకా దాంతో అనయా ఇంక ఎక్కువైపోయేలా ఉంది గొడవ. ఇంకా ఈ అబ్బాయి మనిషి మాటలతో ఇనిలా లేదు, కేసు పెట్టేద్దాం అనయా వెళ్దామని నేను నైట్తో ఉంటుందండి. మా అన్నయ్య బండి ఎక్కి వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామైందండి. మేము ఇలా రాగానే కొడుకుంటా వాళ్ళ బాబు వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకుని దింపి పెద్ద పెద్ద రాడ్లండి, మేము పైన ఉంటాం వాళ్ళ కింద ఉంటారు మా పక్కన వాళ్ళని, అది రాడ్లు పట్టుకొని కింద పిల్లల్ని మీరు కిందకి రండి మిమ్మల్ని చంపేస్తాను, 2 ఆడపిల్లలండి, ఆ 2 పిల్లల్ని కూడా మీరు రండి మేము అలా చేసేస్తాం ఇలా చేసేస్తామని పచ్చి బూతులు అంటండి. మా అన్నయ్యని మా వదులు మా వాళ్ళందరూ ఎందుకు తిడుతున్నాడు ఆడికి తెలియదండి. రాడ్లు అట్టుకొని ఇంకా అడ్డమైన బూతులు అంట. మేము ఆ స్టేషన్ కాడ ఉండగానే పాప ఫోన్ చేసి ఇలా తిడుతున్నారమ్మా అనగానే మేము కానిస్టేబుల్ ఆయన వెళ్ళాము, కేసు పెట్టాము.
కానిస్టేబుల్ పంపించారండి. మేము వెళ్తున్నాము, వెళ్ళి ఎదరా కానిస్టేబుల్ ఆయన ఆగారు. మేము బండి మీద ఉన్నామండి, మా అన్నయ్య నేను. ఇంకా బండి కూడా దిగలేదు. బండి మీద ఉన్న ఓడినేనండి వచ్చి ఆడు ఇష్టసరంగా పీక పట్టేసుకొని మా అన్నయ్యని సొక్క చింపేసి బ్లేడ్లు పెట్టుకొని ఆడ ఇష్టసరంగా కోసేసాడండి. ఆడు ముక్కు కోపం మా అన్నయ్యకి తెలదండి, మాకు తెలదండి. మేము వెళ్ళింది కొత్త. అక్కడ పోనీ ఏమన్నా మునుపు గొడవలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అంటాక అది లేదండి. మా అన్నయ్య మేము ఏదో పైప్ పెడతాకని వచ్చాడు అంతేనండి. దానికి అంత దాడి చేశారండి. మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మా ఆయన ఇంటి దగ్గర లేడండి. మా అన్నయ్య సహాయం మేరకు రమ్మని ఫోన్ చేస్తే వచ్చిన పాపాన్ని మా అన్నయ్య అంత దారుణం చేశాడండి. ఆ ఎదవ అదండి.